జనగాం జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ పర్యటన. స్టేషన్ ఘన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం. రెండోసారి నేనే ముఖ్యమంత్రినవుతాను. స్టేచర్ విషయంలో నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారన్న సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకోం. ఆర్ఎల్ఐసీ నిర్మాణం అడ్డుకున్నది తామే అన్న మంత్రి ఉత్తమ్. త్రిభాషా విధానంపై తప్పుడు ప్రచారాలు తగదు. రాజకీయం చేయొద్దంటూ పార్టీలకు పవన్ సూచన. జనసేన నిర్వహణ అంతా చంద్రబాబుదే. బాబుకు ఊడిగం చేసేందుకు పార్టీ పెట్టారన్న అంబటి. గుంటూరు మేయర్ పదవికి మనోహర్ నాయుడు రాజీనామా. నగర కమిషనర్ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. వెంకటపాలెంలో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల. ఆగస్టు 15 నాటికి ఖమ్మం నుంచి రాజమండ్రి గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి చేస్తామని వెల్లడి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ ప్రజా దర్బార్. ప్రజల నుంచి సమస్యల వివరాలు తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగబాటు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోతున్నట్లు మావోయిస్టుల ప్రకటన. ఏపీ హోంమంత్రి అనితకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ. హోంగార్డులకు జీతాలు పెంచాలని కోరిన రామకృష్ణ. సైదాబాద్ యాసిడ్ దాడిలో కొనసాగుతున్న దర్యాప్తు. నిందితుడి కోసం 4 బృందాల సర్చ్ ఆపరేషన్. త్వరలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభం. అందుబాటులోకి 69 కిలోమీటర్ల మెట్రో ట్రాక్. డంప్ యార్డ్గా మారిన లంగర్ హౌస్ నార్సింగి రోడ్. ఇబ్రహీంబాగ్ రోడ్డు పక్కనే చెత్తా చెదారం, దుర్వాసనతో ప్రజలు. తిరుమలలో కొనసాగుతోన్న ఏకసభ్య కమిషన్ విచారణ. క్యూలైన్లు, టీటీడీ చేస్తున్న ఏర్పాట్లపై ఆరా. భీమిలి బీచ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు. సిఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాల తొలగింపు. కోకాపేటలోని జీఆర్ భవనంలో ప్రమాదం. బిల్డింగ్లోని రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో మంటలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు. 3 లక్షల విలువ చేసే 8 టన్నుల క్వింటాళ్ల పీడీఓఎస్ రైస్ పట్టివేత. మెదక్ జిల్లాలో వన్యప్రాణులను వేటాడుతున్న ముఠా అరెస్ట్. 3 నాటు తుపాకులు, 1 కత్తి, గన్ పౌడర్ స్వాధీనం. వైభవంగా కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఆదిశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్. త్వరలో భూమిపైకి రాబోతున్న సునీత విలియమ్స్. పదే పదే అబద్దాలు చెబితే అదే వాస్తవం అవ్వదు. కశ్మీర్ అంశంపై పాక్కు భారత్ చురకలు. సౌత్ ఆఫ్రికా రాయబారిపై ట్రంప్ సర్కార్ వేటు. జాతి విద్వేష నాయకుడంటూ బహిష్కరణ. WPL 3లో ఢిల్లీపై ముంబై ఇండియన్స్ విజయం. రెండోసారి టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్.